పవర్ ఛానల్. నేను మీ మాదిరి. మనము పక్షుల్లాగా గాలిలో ఎగరడం నేర్చుకున్నాం, చేపల్లాగా నీటిలో ఈదడం కూడా నేర్చుకున్నాం. కానీ మనుషుల్లాగా ఎలా జీవించాలి అనేది మాత్రము మర్చిపోతున్నాం. మనం మనుషులం, జంతువులం కాదు. మనకంటూ ఒక ఆలోచన జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. ఇది దెబ్బ తగిలితే నొప్పిగా ఉంది అని చెప్పడానికి నోరునిచ్చాడు. అలా మన బాధని ఎక్స్ప్రెస్ చేయడానికి, మన ఫీలింగ్స్ చెప్పుకోవడానికి మనతో ఇంకో నలుగురు మనుషుల్ని ఇచ్చాడు. ఇలా ప్రపంచంలో ఏ జంతువులకి లేనటువంటి వెసులుబాటు మొత్తం కూడా మానవ జన్మకు మాత్రమే ఆ దేవుడు ఇచ్చాడు. మంచేది, చెడేది, ప్రతిదీ ఒక ఇంకిత జ్ఞానంతో ఆలోచించగలిగే గుణాన్ని, జ్ఞానాన్ని, అన్నిటినీ, టెక్నాలజీని ఉపయోగించేటటువంటి జ్ఞానాన్ని, ప్రతి దాన్ని దేవుడు మనకిచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనము మనుషులం అయినా సరే మనుషుల్లాగా బతకటాన్ని మర్చిపోతున్నాం, మానవత్వాన్ని మర్చిపోతున్నాము. అసలు మనము క్రూర జంతువుల కంటే హీనంగా బతికేస్తున్నాము. ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే, ప్రపంచంలో ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి సెకనుకి జరిగేటటువంటి వార్తలు వింటూ ఉంటే నిజంగా మనం మనుషులు ఎందుకు మనుషుల్ని తిట్టాల్సిన పరిస్థితి అంటే అలా జరుగుతున్నాయి. అలాంటి వార్తలు మనం వింటున్నాం. పసి పిల్లలని చూడకుండా ఎంతమంది ఎన్ని చెండాలమైన పనులు చేస్తున్నారు, అవి మనం నోటితో కూడా చెప్పలేము. డిఫరెంట్ వేస్ లో వాళ్ళతో బిహేవ్ చేస్తున్నారు. ఒక బడికి వెళ్తే వాళ్ళకి రక్షణ లేదు, ఒక గుడికి వెళ్తే రక్షణ లేదు, ఒక ఇంట్లో ఉండేటటువంటి ఏ రిలేషన్ తోనూ రక్షణ లేదు. ఇలాంటి క్రూర మృగాల కన్నా వావి వరసలు కూడా మర్చిపోయినటువంటి ఈ సమాజంలో మనం బ్రతుకుతున్నాము. ఈ టెక్నాలజీ మొత్తాన్ని దేవుడు మన మంచి కోసము, ఇంకా మంచి చేయడం కోసం ఉపయోగించుకోండి అన్నట్టుగా మనకి జ్ఞానాన్ని ఇస్తే, ఆ జ్ఞానాన్ని కాస్త ఎక్కువ అందరం కూడా చెడుకే లోనైపోయి, చెడుకి అట్రాక్ట్ అయిపోయి దానికి యూజ్ చేయడం తప్ప మంచికి యూజ్ చేయడం అనేది చాలా తగ్గిపోయిందనమాట. ఇది టెక్నాలజీ తప్పో, లేదు అంటే ఇప్పుడున్న జనరేషన్ తప్పో, లేదు అంటే పేరెంట్స్ తప్పో, అసలు ఎవరు తప్పు అనేది కూడా అర్థం కాని పరిస్థితి అన్నమాట. కొంతమంది ఏమో పేరెంట్స్ అంటారు, కొంతమంది జనరేషన్ అంటారు, కొంతమంది సినిమాలు అంటారు. ప్రతిదీ ఇలా ఎవరిది తప్పు అనేది కూడా డిసైడ్ చేసుకోలేని పరిస్థితి. ఎందుకు అంటే పేరెంట్స్ చాలా మంచి వాళ్ళయి పిల్లలు చెడ్డవాళ్ళైన వాళ్ళు ఉంటారు. టెక్నాలజీ ఎంత మంచిగా ఉన్నా కానీ ఏ విధంగా యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి మనం కనిపెట్టలేని పరిస్థితి. 24 hours రాత్రింబవలు వాళ్ళతో ఉండలేం కాబట్టి. సో పిల్లలు చేసేటటువంటి ఫ్రెండ్షిప్ వలన, లేదంటే వాళ్ళు చూసే మూవీస్ వలన ఒకటి కాదండి, ప్రతిదీ కన్సిడర్ చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళ మనస్తత్వం తప్పుదారిలో వెళ్తుంది అనేది కరెక్ట్ అయిపోయింది అనమాట. కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఎందరో మేధావులు ఎన్నో చెప్తున్నారు, ఇలా చేయాలి, అలా చేయాలి, అలా చేయాలి అని చెప్పేసి. ఎంటర్టైన్మెంట్ ఏదైనా కానీ శృతి మించకూడదు. ఏదైనా కానీ పిల్లలతో తల్లిదండ్రుల గారాభం కానివ్వండి, అడిగిందల్లా తెచ్చివ్వడం కానివ్వండి, ఎంత మాట అది అంత మాట వాళ్ళని అన్నప్పుడు అక్కడనే ఖండించడం కానివ్వండి, వాళ్ళ కళ్ళ ముందే మిస్టేక్స్ చేసినప్పుడు వాళ్ళని సమర్థించకుండా వాళ్ళకి మంచిది చెడుది చెప్పడం కానివ్వండి, ఏదైనా ప్రతి చిన్న విషయాన్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర ప్రతి ఆడపిల్ల నీ తల్లి చెల్లితో సమానము, వాళ్ళని అనడం ఎంతో తప్పు అనేది చిన్నతనం నుంచే వాళ్ళకి నేర్పించాలి కూడా. కాబట్టి ఒక్కదాంతి తప్పని ఒక్కళ్ళ మీద బ్లేమ్ చేయలేమండి. అలాగని చెప్పేసి మొత్తం మగవాళ్ళు తప్పని కూడా కాదు, ఆడవాళ్ళ తప్పు కూడా ఉంది. ఇప్పుడు చిన్న విషయాలకి ఆడవాళ్ళు బ్రేకప్లు చెప్పేయడం, ఎంత పెద్ద రిలేషన్షిప్ లో నుంచి అయినా వెళ్లిపోవడము, వాళ్ళు చేసేవి వాళ్ళు చేస్తున్నారు. కొందరిని మోసం చేయడము, ఇలా రకరకాలు ఉన్నాయి. బట్ కానీ నేను చెప్పేది కంప్లీట్ గా ఎవరైతే మానవ మృగాల్లాగా చిన్న పిల్లల్ని, పసికందుల్ని కూడా వదిలేయట్లేదో వాళ్ళ విషయంలో మాత్రం ఏ మాత్రం ఆడపిల్లలు తప్పలేదు, ఆ మృగాలదే 100% తప్పు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడాను అనమాట ఇందాకటి నుంచి. ఇంకా మిగతా విషయాల్లో కొన్ని ఆడవాళ్ళది తప్పుంది, కొన్ని మగవాళ్ళ తప్పుంది. ఇద్దరిది 50-50 ఛాన్సెస్ అనమాట. ఎవరు ఏ కోశానా తక్కువ కాదనమాట. మిగతా అందరి విషయాల్లో ఒక్క మానవ మృగాలు ఉన్నారా వాళ్ళ గురించి ఇందాకటి నుంచి నేను మాట్లాడింది.
కాబట్టి దయచేసి ఒక చిన్న విన్నపం నాది, మనుషులం మనము, ఇంకిత జ్ఞానం ఉంది, మంచిది చెడేది మనం ఏం చేస్తున్నాం అనే ఒక స్పృహలో ఉండి బతికితే మంచిది, మనుషుల్లాగా బ్రతికితే మంచిది. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.